హాయ్ ఫ్రెండ్స్, పప్పు చారు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక కుక్కర్లోకి 1 గ్లాస్ కందిపప్పును వేసి వాష్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని 10 గ్రీన్ చిల్లీస్ వేసుకొని వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం పసుపు 1 ఆనియన్ వేసుకొని 4 టమాటోస్ని కట్ చేసి వేసుకోండి. టమాటోస్ కొంచెం మగ్గినవి వేసుకోండి. దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ వేసుకుంటే పప్పు పొంగకుండా ఉంటుంది. లీడ్తో క్లోజ్ చేసి 4-5 విజిల్స్ పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసి వాష్ చేసుకొని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి పప్పులో కొంచెం వాటర్ ఉంటే తీసుకోండి పక్కకి. ఒక మ్యాషర్తో మొత్తం మెత్తగా మ్యాష్ చేసుకోండి. నేను పప్పు గుత్తితో మ్యాష్ చేసుకున్నాను. పప్పు గుత్తితో అయినా మ్యాషర్తో అయినా మ్యాష్ చేసుకోండి. మనం ముందు నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకున్న చింతపండు నీళ్ళకి వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని 1 స్పూన్ కారం వేసుకొని పప్పుచారుకి సరిపడంత వాటర్ వేసుకోవాలి. 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. పప్పుచారు బాగా ఉడుకుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకోవాలి. పోపు కోసం ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఆయిల్ 1 స్పూన్ ఆవాలు 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకోవాలి. 1 ఆనియన్ని కట్ చేసి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. 1/2 స్పూన్ ఇంగువ వేసుకొని అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఉడుకుతున్న పప్పుచారులో దీనిలోకి వేసుకొని అంతా కలుపుకోవాలి. పోపు అంతా బాగా కలిసేలా కలుపుకొని ఇంకో 5 మినిట్స్ ఉడికించుకుంటే పప్పుచారు రెడీ.